Hello friends, what's up? Here Ravi Words. ఇవాళ జస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేసేసి వెళ్ళిపోదాం అంతే. దెర్ ఇస్ నో మోర్ ట్రేడ్ సిగ్నల్స్ అండ్ లైక్ దెర్ ఇస్ నో మోర్ సంథింగ్. జస్ట్ ప్యూర్ అనాలిసిస్ అండ్ జస్ట్ లీవ్. మార్కెట్ జస్ట్ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మా మార్కెట్ థింగ్ చూద్దాం. వి గో ఫ్రమ్ లైక్ మనం డైలీ చేసేదే చేద్దాం. వాల్యూమ్ అనాలిసిస్. ఫస్ట్ వాల్యూమ్ ఎలా డ్రా చేయాలి అంటే మనకి లాస్ట్ ఎండ్ నుంచి లాస్ట్ పీక్ పాయింట్ నుంచి లో అండ్ బాటమ్ వరకు తీసుకోండి అండ్ కంటిన్యూస్ ఒకవేళ కంటిన్యూస్ మార్కెట్ రన్ అవుతుంటే లాస్ట్ లీన్ పాయింట్ వరకు తీసుకోండి. మనకు ఒక సెక్షన్ వస్తుంది ఫస్ట్. ఆ సెక్షన్ తర్వాత మనకి ఏం చేయాలనేది అర్థమవుతుంది. నేను జస్ట్ ఫస్ట్ థింగ్ మార్క్ అని చేస్తా, పాయింట్స్ అన్ని మార్క్ చేస్తా, దాని తర్వాత మాట్లాడదాం ఫాస్ట్గా. జస్ట్ మూమెంట్. దీని తర్వాత లైక్ వి గో ఫర్ 30 minutes. 30 minutes లో అంత పెద్ద మూవ్ ఏం లేదు కాబట్టి మనం డైరెక్ట్ గా 15 minutes వెళ్దాం. 15 minutes లో మనకి లాస్ట్ పీక్ మూవ్ ఇది. ఇక్కడ నుంచి డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత కంటిన్యూస్ స్వింగ్స్ జరుగుతున్నాయి. సో మనం ఇక్కడ నుంచే తీసుకుందాం. వాల్యూమ్ ప్రొఫైల్ ఫ్రమ్ హియర్ కంటిన్యూషన్ ఇప్పటి వరకు తీసుకుందాం. డైరెక్ట్ ఇప్పటి వరకు తీసుకుంటే మనకి ఏరియా ఒకటి ఫామ్ అవుద్ది. ఆ ఏరియాని మనం రెక్టాంగిల్ తీసుకుందాం బాక్స్ లో. దాన్ని బట్టి మనకి ఇంకా క్లారిటీ ఉంటుంది ఏ ఏరియాలో మనం జోన్స్ మార్క్ చేస్తున్నాం అనేది. డైరెక్ట్ గా 5 minutes. ఇప్పటికైతే మనకి ఏం మూవ్స్ ఏం లేవు. సో జస్ట్ బి పేషెంట్. మనం జస్ట్ అనాలిసిస్ చేస్తున్నాం అంతే. ఫస్ట్ దీన్ని టచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. దెన్ ఎప్పుడైతే దీన్ని క్రాస్ చేస్తుందో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇది హయ్యర్ హై క్రియేట్ చేయలేదు. మనం వాల్యూమ్ లో చూస్తే హయ్యర్ హైస్ ఏం లేవు. కంటిన్యూస్ గా ఎప్పుడైతే జీరో లెవెల్కి వెళ్ళిందో జీరో లెవెల్ నుంచి కంటిన్యూస్ మళ్ళీ డ్రాప్. అగైన్ సెల్లర్స్ మార్కెట్ లోపల రావడం, మళ్ళీ డ్రాప్ చేయడం, మళ్ళీ అగైన్ జీరో పొజిషన్కి వెళ్ళింది క్లోజ్, మళ్ళీ అగైన్ డ్రాప్. మనకి హై వాల్యూమ్స్ అయితే వస్తున్నాయి కానీ నెగిటివ్ సైడ్, పాజిటివ్ సైడ్ ఏం రావట్లేదు. సో ఇది యాక్చువల్గా మనం ట్రెండ్ అనుకోవచ్చు. ఇప్పుడైతే ఏం ట్రేడ్స్ లేవు. జస్ట్ వెయిట్ ఫర్ ద రైట్ టైం టు గెట్ ఇన్. ఓకే, మనం ఒకవేళ 1 day టైం ఫ్రేమ్ లో తీసుకుంటే 1 day టైం ఫ్రేమ్ లో చూద్దాం మార్కెట్ ఎట్లా ఉంది అనేది. మాక్సిమం నాది కొంచెం ఇంటర్నెట్ ప్రాపర్ లేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. డైరెక్ట్ గా మార్కెట్ లోకి ఎంటర్ అయిపోదాం. ఏమేమి ముందు చూద్దాం. మనకైతే ఇప్పుడు ప్రజెంట్ మూవ్స్ ఏం లేవు నన్ను అడిగితే. ప్రజెంట్ వెయిట్ చేయండి. చెప్పా కదా, లాస్ట్ పీక్ మూవ్ స్టార్టింగ్ ఎప్పటి నుంచి అయితే ఉంటుందో ఈ క్యాండిల్ నుంచి పీక్ మూవ్ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత అగైన్ డ్రాప్ అవుతుంది. సో నేను అందుకని ఆ పీక్ మూవ్ నుంచి తీసుకున్నా. సేమ్ మనం అక్కడ చేసిన అనాలిసిస్ ఇక్కడ కూడా చూద్దాం. ఇప్పుడు సేమ్ వాల్యూమ్ తీసుకున్న తర్వాత వాల్యూమ్ ఏరియా 70% ఏరియా మనం డైరెక్ట్ గా వాల్యూమ్స్ లో చూద్దాం. నెగిటివ్ వాల్యూమ్ అయితే ఎక్కువ ఉందిలే కానీ బట్ స్టిల్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ వాల్యూమ్ ఏరియాలో ఇక్కడ చూడండి, మనకి వాల్యూమ్ ఏరియా ఆల్మోస్ట్ లైక్ 221K ఉంది నెగిటివ్ లో. బట్ స్టిల్ మనకి వాల్యూమ్ అయితే ఏం లేదు. ఇప్పుడు స్టిల్ నెగిటివ్ కి వస్తుంది కాబట్టి మార్కెట్ ఓకే. బట్ వెయిట్ చేద్దాం. ఇక్కడ నుంచి చూస్తే మనం డైరెక్ట్ గా ఇంపాక్ట్ అయితే తగ్గుతూ వస్తుంది. లెట్స్ వెయిట్. ఒకవేళ మనకి ఏమైనా బయింగ్ ఆపర్చునిటీ దొరికితే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా స్వింగ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు 48-16 వరకు. కంటిన్యూస్ బ్యాక్ రివర్సల్. మనం డైరెక్ట్ గా 4 hours ఇప్పుడు ఏమన్నా ఉందేమో చూడడానికి. 4 hours లో అయితే ప్రాపర్ గా ఏం కనిపించట్లేదు కాబట్టి జస్ట్ వెయిట్. ఇదిగో ఇదే లాస్ట్ పీక్ మూవ్, లైక్ 87K నెగిటివ్ వాల్యూమ్ ఉంది. బట్ దాని తర్వాత ఇప్పుడైతే కరెంట్లీ మూవ్ వస్తుంది. బట్ చూద్దాం ఎంతవరకు డ్రాప్ బ్యాక్ అవుతుంది అనేది మనకి. దాని తర్వాత లైక్ నాకు తెలిసినంత వరకు అయితే మోస్ట్లీ లైక్ మార్కెట్ 3950 వరకు రావచ్చు. 3950 ఏరియాని టచ్ చేసి దాని తర్వాత మళ్ళీ రివర్స్ అవ్వచ్చు 4800 వరకు. జస్ట్ వెయిట్ అంటిల్ లైక్ మనకి ఎప్పుడైతే బెస్ట్ మూవ్ వస్తుందో అప్పుడే ఎంట్రీ అవుదాం, లేదంటే లేదు. మనకి విత్ వాల్యూమ్స్ ప్లస్ ఇక్కడ మనకి లో వాల్యూమ్స్ లో కూడా మూవ్ వస్తే కొంచెం బెస్ట్. మనకి అక్కడ ఏరియాస్ బెస్ట్ గా ఉంటాయి.
ఇప్పుడు మనం పీక్ ఏరియాస్ తీసుకుందాం. లాస్ట్ పీక్ ఏరియా టు ఇప్పటి వరకు చూస్తే మనకి వాల్యూమ్ అంతా బాటమ్కి వచ్చేసింది. ఇది మన వాల్యూమ్ ఏరియా ఇప్పుడు ప్రజెంట్ అయితే 4 hours లో. ఈ ఏరియాలో ట్రేడ్ అవుతుంది. సో ఇంకా వెయిట్ చేద్దాం. మనం 1 hour లో తీసుకుందాం. 1 hour లో చూద్దాం. ఫాస్ట్ చూద్దాం. ఇప్పుడు డిలే ఏమొద్దు ఇంకా డైరెక్ట్ గా ఫాస్ట్ గా చూసేసి క్లోజ్ చేద్దాం సెషన్. ఎందుకంటే వాళ్ళ మండే కదా, ఎక్కువ మార్కెట్ లో మూవ్ అంత ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ మీరు చూసినట్టయితే జస్ట్ లైక్ ఇప్పటి వరకు జరిగిన మూవ్ లైక్ అరౌండ్ 80 అది ఓకే, లిటిల్ బిట్ ఓకే మూవ్, బట్ స్టిల్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇట్ వాజ్ ఓకే స్టిల్. లాస్ట్ పీక్ ఏరియా ఎక్కడ నుంచి ఉంది? సేమ్ మనం ఫస్ట్ లో స్టార్టింగ్ లో చూసినాం. లాస్ట్ పీక్ ఏరియా నుంచి ఈ ఏరియా నుంచి మనం ఇప్పటి వరకు కంటిన్యూస్ మార్కెట్ చూస్తే ఈ అబౌట్ ఈ ఏరియా వరకు ఉంది. 3970 ఆ ఏరియాలో ఉంది మార్కెట్. సో వెయిట్ ఫర్ ద రైట్ టైం. ఎప్పుడైతే మనకి రైట్ టైం వస్తుందో అప్పుడు స్వింగ్ ట్రేడ్స్ కి ఎంటర్ అవ్వండి. ఇప్పుడైతే ప్రజెంట్ జస్ట్ స్కాల్పింగ్ చూసుకోండి, స్కాల్పింగ్ మూవ్స్ చూసుకోండి. అండ్ అది కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ కరెంట్ బెస్ట్ కాదు స్కాల్పింగ్ మూవ్స్ అనేవి, బట్ స్టిల్ మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. నన్ను అడిగితే ఇప్పుడు కరెంట్లీ మార్కెట్ ఈ ఫేజ్ లో ఉంది కాబట్టి ఇట్స్ లైక్ డి ఫేజ్ రైట్ నౌ. డి ఫేజ్ లో ఉంది. కొంచెం వెయిట్ చేయండి మార్కెట్ కోసం. మార్కెట్ ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి మనకి నెగిటివ్ వాల్యూమ్స్ ప్రాపర్ గా ఉండి అండ్ మార్కెట్ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో అప్పుడు యూ కెన్ గో ఫర్ సెల్స్ తీసుకోండి. సెల్ పొజిషన్ తీసుకోవచ్చు, నేను తీసుకోమని చెప్పట్లేదు, తీసుకోవచ్చు, ఆ ఏరియాస్ లో తీసుకోవచ్చు. ఇంకా అక్కడ నుంచి మీ టార్గెట్ లైక్ 3973 వరకు ఉండొచ్చు. నా అనాలిసిస్ అయితే ఇది, నా ప్రాపర్ అనాలిసిస్ అయితే. ఒకవేళ నేను ట్రేడ్ చేస్తే ఇలా ట్రేడ్ చేస్తా. ఇప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా అంటే నా స్టాప్ లాస్ మ్యాక్స్ పీక్ ఏరియా అండ్ నా టేక్ ప్రాఫిట్ ఇలా ఉంటది, ఈ రేషియోస్ లో ఉంటది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.